హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను మీకు ఎఫెక్ట్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ దాని గురించి అయితే మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే మనం ప్రీమియర్ ప్రోలోకి వెళ్దాం. మన ప్రీమియర్ ప్రోలో మన ప్రాజెక్ట్ న్యూ 2025 అందులోకి వెళ్తా ఉన్నాను. చూడండి, మన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఇందులో మన ఒక వీడియో అయితే ఉంది కదా, దీన్ని అయితే మన టైం లైన్ లోనికి అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ విధంగా నేనైతే ఇప్పుడు మీకు ఎఫెక్ట్ కంట్రోల్ గురించి అయితే ఈరోజు తెలియజేస్తాను. ఈ వీడియోని పైకి అన్నా కిందకన్నా జరుపుకోవాలన్నా, ఇటు సైడ్ జరుపుకోవాలన్నా, ఈ వీడియోని జూమ్ చేసుకోవాలన్నా, స్క్రీన్ మీద కనపడే వీడియో మనం ఈ యొక్క వీడియోలో ఒక చోట ఇక్కడ ఒక చోట ఒక పాయింట్ పెట్టి అక్కడి నుంచి అదే జూమ్ అవ్వాలన్నా, మన వీడియోని కట్ చేయాలన్నా, అలాగే రొటేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా మన యొక్క ఈ వీడియో క్లిప్ కి చేసుకోవచ్చు ఎఫెక్ట్ కంట్రోల్లో. అందుకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు విండోలోకి వెళ్తాను. విండోలోకి వెళ్ళి ఇందులో చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ కంట్రోల్ ఈ విధంగా వస్తుంది. అయితే ఇది సెలెక్ట్ అయి ఉంది, కానీ ఇక్కడ ఏం మనకు కనపడట్లేదు కదా. ఎందుకని ఇందులో ఎఫెక్ట్ కంట్రోల్ ఏమి కనపడతలేదు అని అంటే, మనం ఇంకా మన టైం లైన్ లో ఉండే వీడియో క్లిప్ ని సెలెక్ట్ చేయలేదు కనుక ఇక్కడ ఏం కనపడట్లా. చూడండి, ఇక్కడ ఇలా సెలెక్ట్ చేశాను లేదో, ఇక్కడ అన్ని దానికి సంబంధించినవన్నీ రావడం అయితే జరిగింది. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇక్కడ అందులో మోషన్ అని ఉంది, చూసారా? ఈ మోషన్ అనే చూడండి, ఇది ఇలా బ్యాక్కి వెళ్ళిపోతే ఏమి ఉండదు. ఈ విధంగా ఈ మోషన్ అనే దాంట్లో ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. మీకు ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉందనుకోండి, ఇది ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇలా దాంట్లో ఏమైతే ఉన్నావో అవన్నీ ఇలా కనపడతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇందులో మొదటగా పొజిషన్ అని ఉంది. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసానో మనకి ఇక్కడ ఐకాన్, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద ఉండే ఐకాన్ కి 4 మూలల, అలాగే సెంటర్స్ లో, అలాగే మధ్యలో ఇవన్నీ కనపడతా ఉన్నాయి, చూసారా పాయింట్స్? అదనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అవన్నీ వెళ్ళిపోయినాయి. చూడండి, ఇప్పుడు క్లిక్ చేశాను, మళ్ళీ సెలెక్ట్ అయింది. అంటే మన వీడియో ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయింది, కానీ ఇప్పుడు ఈ పాయింట్స్ అయినా కనపడుతున్నాయా? కనపడుతుందా? కానీ ఈ వీడియోకి సంబంధించిన అటువంటి దాని పొజిషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ పొజిషన్ దాని మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఇలా క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనమే దీన్ని ఏం చేస్తామని అంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో పొజిషన్, చూడండి, దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా జరుపుతాను. వీడియో ఇటు జరిగింది. మరలా ఈ పక్కన క్లిక్ చేసి ఇలా జరిపాను. చూడండి, వీడియో కిందకి డౌన్ అయింది. ఈ విధంగా ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ఆ వీడియోని పైకి కిందకి జరుపుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఇలా ఉంది, మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకో, దీన్ని చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళా ఎలా ఉండేది అలా సెట్ అయిపోద్ది. ఇక్కడ మనం జరుపుకోవడానికి ఇందులో నెంబర్ చేంజ్ చేస్తే జరిగింది, ఇలా డ్రాగ్ చేస్తే ఇది చేసిన పైకి కిందకి డ్రాగ్ చేస్తే నెంబర్ని ఇది కూడా మారింది ఇక్కడ వీడియో. అలాగే మన యొక్క సెలక్షన్ టూల్ ఉపయోగించి కూడా దీన్ని పైకి కిందకి ఇలాగా వీడియోని డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా కదుపుతున్నాను, ఎటు అంటే అటు ఇలా కదిపి ఇక్కడ వదిలేను. చూడండి, ఇప్పుడు ఇది మనం ఏం చేయాలి, యథాస్థానానికి తీసుకురావాలి. మనకి ఇది సెలెక్ట్ అవ్వట్లేదు, ఒకవేళ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకోండి,
ఇక్కడికి వెళ్ళండి. పైన మోషన్ అని ఉంది చూసారా? దాని మీద క్లిక్ చేసి దీన్ని నొక్కండి. మరలా దాని స్థానంలోకి వీడియో అది సెట్ అయిపోతుంది. అలాగే కింద స్కేల్ అని ఉంది చూసారా? స్కేల్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మన వీడియో అయితే ఉంది కదా, మధ్యలో ఒక సెంటర్ పాయింట్ కనపడతా ఉంది. ఇప్పుడు మన వీడియోని మనం ఇక్కడ నెంబర్ మార్చుకోవచ్చు, లేదా ఇలా డ్రాగ్ చేసుకుంటే జూమ్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా జూమ్ అలా అవుతానే ఉంది. అలా అయితే పిక్చర్ క్వాలిటీ తగ్గుతుంది. మరీ ఓవర్గా జూమ్ చేస్తే మనకి ఎంత అవసరమో అంత జూమ్ చేసుకోవచ్చు పిక్చర్ని. లేదు, ఇది మరలా ఇలా జూమ్ అయిపోయింది కదా, మీకేమో అర్థం అవ్వట్లేదు అనుకోండి, దాని పక్కనే ఉంది కదా దాన్ని ఈ ఐకాన్ రీసెట్, దీని మీద క్లిక్ చేయండి అంతే. దాని స్థానానికి అది వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మరలా ఈ యూనిఫామ్ అని ఉంది కదా మన వీడియోకి సంబంధించి, దాన్ని క్లిక్ చేశా. చూడండి, ఈ యూనిఫామ్ అని ఉన్నదాన్ని తీసేసి ఇప్పుడు చూడండి, హైట్ విత్ రెండు సెలెక్ట్ అయినాయి కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా లాగామనుకోండి, ఇలా సాగింది వీడియో. మళ్ళీ దీన్ని ఇలా లాగామనుకోండి, ఇలా సాగింది వీడియో. ఇలాగ చూసారా వీడియో? ఇలాగా అంటే మన వీడియోని ఇలా తీసుకుని మన అవసరమైతే అలా కూడా ఎడిటింగ్ లో ఏదైనా ఎఫెక్ట్లు అయ్యి యూజ్ చేసి వీడియోలో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు దీన్ని మరలా మామూలుగా నార్మల్గా మార్చేసాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యే ఉంచుకోండి. ఇది ఎందుకంటే సెంటర్ పాయింట్ నుంచి మనం ఈ వీడియో జూమ్ అవుతుంది అనమాట. ఈ స్కేల్ను ఉపయోగించి ఇలాగా హైట్ పెంచుకోవచ్చు, విడ్త్ పెంచుకోవచ్చు. మీకు అర్థమైందా? ఇది ఇలా సెలెక్ట్ అయ్యి ఉంటే సమానంగా జూమ్ అవుతుంది. ఇది సెలెక్ట్ అయ్యి లేకపోతే కనుక మీకు సమానంగా రాదనమాట. అది చూడడానికి బాగోదు కాబట్టి ఆ విధంగా చేయడం బాగోదు అది. సరే, తర్వాత రొటేషన్ ఉంది కదా, మన వీడియో ఇక్కడ నుంచి ఇలా కాలితే ఇలా తిప్పుకోవచ్చు. చూసారా? ఇటు కాలితే ఇటు తిప్పుకోవచ్చు. ఇలా 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 రౌండ్ కూడా తిప్పేసి ఇలా వదిలేండి. చూడండి, 360 degrees ఒక రౌండ్ అనమాట మన వీడియోకి. ఇక్కడ 1:35 ఉంది అంటే ఒకసారి రౌండ్ వేసి 35, అదే 35 ఉంది కదా 360లో 1:35 అంత % ఇది ఇలా క్రాస్ అయింది అనమాట. ఈ విధంగా మన వీడియోని రొటేషన్ చేసుకోవచ్చు. దీన్ని మరలా యథాస్థానానికి తీసుకొచ్చేస్తాను. సరే, ఇప్పుడు యాంకర్ పాయింట్. ఈ యాంకర్ పాయింట్ అనేది ఏంటనంటే దాని మీద క్లిక్ చేశాను. ఈ పాయింట్ కనపడతా ఉంది కదా, ఇదనమాట మన వీడియో ఉంది. ఇది ఈ వీడియోలో ఈ వెనకాల ఉండే ఈ మనిషి మీద యాంకర్ పాయింట్ పెట్టాను నేను. ఇప్పుడు మనం స్కేల్లోకి వెళ్ళి జూమ్ చేయండి. చూడండి, అక్కడ ఉండే ఆ మనిషి ఆ పాయింట్ ఉన్న చోట నుంచే జూమ్ అవుతా ఉంది. ఈ విధంగా కూడా మనం ఏదైనా ఒక సెలెక్ట్ చేసిన ఒక వీడియో క్లిప్ లో ఉండే అక్కడ ఉండే వీడియో పొజిషన్ మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమైందా? సరే, ఇప్పుడు నేను దాన్ని కూడా తీసేసాను. ఈ విధంగా మనం అయితే వాడుకోవచ్చు దీన్ని. తర్వాత యాంటీ ఫ్లిక్కర్ ఫిల్టర్, ఇదైతే ఇప్పుడు నేను మీకు చెప్పట్లా. దాని కింద చూడండి, క్రాప్ లెఫ్ట్, అలాగే క్రాప్ టాప్, క్రాప్ రైట్, క్రాప్ బాటమ్. మన వీడియో ఏదైతే ఉందో దీన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలంటే అంతవరకు. చూడండి, ఇలా కట్ చేసింది.
మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేశాను. మళ్ళీ కింద బాటమ్‌ని ఇలా కట్ చేశాను. చూసారు కదా! ఇలా వీడియోని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు వీడియో చూడండి, ప్లే చేస్తే కనపడతా ఉందా? అలాగే ఈ వీడియో ఏదైతే ఉందో మరలా నేను చూడండి మన బిన్ వీడియోస్‌లోకెళ్ళా. ఈ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వదిలాను. ఈ వీడియోని ఇలా పైకి తీసుకెళ్ళా. చూడండి. ఇప్పుడు ఇదిగోండి. ఈ వీడియో చూసారా? ఇంకొక వీడియో. మనం ఇప్పుడు పిక్చర్ ఇన్ పిక్చర్ అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ నేను స్క్రీన్‌లో ఒక వీడియో ఇది క్రాప్ చేసి చూసారా? ఇక్కడ ఎలా పెట్టాను? ఈ విధంగా అన్నమాట. మన వీడియోని ఇలా పెట్టి కూడా చూడండి. ఇప్పుడు ప్లే చేస్తాను. అంటే వీడియో తగ్గించుకుంటాను సైజు. 1/4లో పెడతాను చూడు. తొందరగా ప్లే అవుతుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే ఒక పిక్చర్ మీద ఇంకో పిక్చర్ ఇలాగా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ క్లాస్ చెప్తున్నాను గదా! నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఈ యొక్క క్లాస్ చెప్తా ఉన్నాను. అయితే నేను ఒక కెమెరా పెట్టుకొని కూడా అందులో చెప్తూ కూడా అలాగే స్క్రీన్ రికార్డ్ 2 కలిపి ఎడిటింగ్ చేసి పెట్టొచ్చు. మీకు అర్థమవుతా ఉందా? ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో స్క్రీన్ రికార్డ్ ఉంటది. ఈ కింద వీడియోలో నేనుండి నేను గూడా కనపడుతూ మీకు వీడియోని అయితే చెప్పొచ్చు. అలాగే మనకు కావాల్సినవి ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడ కావాలితే అక్కడికే మనం పంపుకోవచ్చు దీన్ని. ఇదిగోండి చూడండి. ఏదైతే పైనుందో ఈ వీడియో లైన్‌లో అది పైన ఇలా ఉంటదనమాట. మీకు అర్థమైందా? కిందుండేది అడుగునుంటది. కింద వెనక్కుంటదనమాట. పైనుండేది మట్టికి వీడియో పైనుంటదనమాట. అందుకని నేను ఈ కిందది పైకి, పైది కిందకి జరిపాననమాట. మీకు అర్థమైందా? అయితే నేను ఒకే వీడియోలో తీసుకుంటం వల్ల మనం ఈ పొజిషన్ అనేది ఇక్కడే ఉన్నది. దాన్ని ఇలా సెలెక్ట్ చేసి లాగితే సరైందనమాట. మీకు అర్థమైందనుకుంటాను. చూడండి మరలా ఇక్కడ క్లిక్ చేస్తాను. యథాస్థాయిన క్లిక్ చేశాను. యథాస్థానానికెళ్ళిపోయింది మన క్లిక్. ఇప్పుడు 2 వీడియోలున్నాయి చూడండి మరలా. అదనమాట. తీసుకున్న వీడియో మరలా ఉందిక్కడ. అది. సరే. ఇప్పుడు నేను క్రాప్ గురించి తెలియజేశాను గదా! ఈరోజు నేనైతే మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్‌లో మోషన్ గురించయితే తెలియజేశాను. మోషన్ కంట్రోల్స్ అంటారు ఈటిలిని. వీటి గురించయితే తెలియజేశాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఆల్.